ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బేసిక్గా మనం పవన్ కళ్యాణ్ గేమ్ని ఫస్ట్ వీక్తో కంపారిజన్ చేస్తే చాలా చేంజెస్ చూసాం. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఈ గ్రాఫ్ కాస్త ఇలా పెరిగింది. నాగార్జున గారిని డైరెక్ట్గా చూస్తారు మీరిద్దరు, అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్కి? ఏం చెప్తా, కృతజ్ఞతలు చెప్పుకుంటాం అంతే, ఇంకేం చెప్తాం. తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. ఇలాగ తల్లిదండ్రుల్ని చూడలేని వాడు ఇంక బిగ్ బాస్ హౌస్లో ఎందుకు? ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. ఆడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే, బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్దకమని నేను అనలేదు, ఆడి మీద ప్రేమ. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో, ట్రోలింగ్ చేసిన వాళ్ళకి 2 చేతులు జోడించి దండం పెడతారు. ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు? సో మీ ఇద్దరి యొక్క మా ఇద్దరు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్ అండి, ఇద్దరు ఫ్రెండ్షిప్. మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మని కూడా పక్కన అన్నవాడు. ఊర్లోకి ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వరకే వస్తాడు, మళ్ళీ తినేసి వెంటనే వెళ్ళిపోతాడు, మాతో ఉంటాడు అనేది కూడా చాలా నెగటివ్. ఆ రోజు అమ్మా, ఆ రోజు మీరు ఏం అడిగారంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం పవన్ కళ్యాణ్ గేమ్ని ఫస్ట్ వీక్తో కంపారిజన్ చేస్తే 7th వీక్ అయితే మనం వచ్చేసాం కాబట్టి చాలా చేంజెస్ చూసాం. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఈ గ్రాఫ్ కాస్త ఇలా పెరిగింది. అలాగే ఫ్యాన్స్ కానీ అండ్ జనాల్లో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నింగ్ అబ్బా అనడం అయితే చాలా స్ట్రాంగ్గా స్టాంపింగ్ వేశారు. ప్రతి ఒక్కరి హార్ట్లో కూడా పవన్ కళ్యాణ్ కప్పు గెలిస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన కూడా చాలామంది జనాల్లో ఉంది. సో తన గేమ్ కానీ, తన బిహేవియర్ కానీ, తన నేచర్ కానీ అండ్ ఫీమేల్ ఫాలోయింగ్ అయితే అసలు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎన్ని పేజెస్ క్రియేట్ చేసేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్, పవన్ కళ్యాణ్ ఆ గర్ల్ అని ఇలాంటివి చాలా మనం వీడియోస్ని కూడా చూస్తున్నాము. ఎంతోమంది సాంగ్స్ పెట్టి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని కూడా. అండ్ అలానే ఊర్లో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క హార్ట్ఫుల్గా కూడా మా పవన్ కళ్యాణ్ కోట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ తరపు నుంచి పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కృతజ్ఞత ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం ప్రతి ఒక్క ఆడియన్కి అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మరి నాతో పాటు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. హీరోలా ఉన్నారు అంకుల్. ఎలా ఉన్నారు ఇంతకి? హీరో అబ్బాయి ఫాదర్ కూడా హీరోలాగే ఉండాలా? అది ఆంటీ ఫేస్ లో ఆనందం. లాస్ట్ టైం చూస్తే ఎక్కడో చిన్న టెన్షన్, ఎక్కడో ఒక చిన్న బాధ, కొడుకు అక్కడ ఉండిపోయాడన్న ఒక చిన్న ఆలోచన. ఈ రోజు మాత్రం ఎంత హ్యాపీ కనబడుతుందో ఫేస్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంకుల్ ఏంటి సంగతులు? బాగానే ఉన్నాం. వాడు బాగానే ఆడుతాడు. వాడు మైండ్ మెచ్యూర్ చేసుకుని అక్కడ ప్రస్తుతానికైతే ఆ 3 వారాల కన్నా ఈ 4వ వారం నుంచి వాడు ప్రూవ్ చేసుకుంటాడు. అది మాకు కొద్దిగా పాజిటివ్ ఉంది, సంతోషంగా ఉంది. అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. మాకైతే హ్యాపీ అన్నమ్మా. ప్రతి ఒక్కరు నా షాప్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వచ్చి కళ్యాణ్ నాన్నగారిని చూడాలని షాప్ దగ్గరకు వచ్చి చాలా మంది బళ్ళు మీద వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులని వచ్చి చూసి పలకరించుకొని వెళ్తారు, ఫోన్లు చేస్తాండ్రు. నా కొడుకు ఇంత దీనికి వెళ్తాడా అని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ ఆనందం మరి ఇంకా మాటలతో చెప్పలేం. అంతే, తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేకపోతున్నారు కానీ మీ కన్నీళ్ళు చెప్తుంది, కళ్ళంట వాటర్ తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేం. కాకపోతే అంటే నేనైతే ఊహించుకోలేదు. నేను నా కొడుకు మా పరిస్థితిని బట్టి మేము అన్ని పెంచి అన్ని ఇచ్చేసాం తప్ప వాడికి ఎప్పుడు మనం ఎదటోళ్ళని మాట పట్టి రావాలా, ఎక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిన్నవాళ్ళతో మాట్లాడాలి చెప్పుకొని పెంచాను. కానీ ఈ స్థాయికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు. గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉంది. ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైంలో ఎక్కడో చిన్న భయం కనిపించింది నా కొడుకు ఏంటి అని. ఈ రోజు ఆ భయం కనబడట్లేదు, భయం అయితే లేదు. భయం అయితే ఆ 3 వారాల్లో కొద్దిగా భయపడ్డాను కానీ, ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత ఏంటి వీడి మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో, చిన్నపిల్లడు వయసు బట్టి వయసుకు మించి వీడు దాంట్లోకి వెళ్ళాడు. అక్కడ హౌస్లో ఉండాలంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీలు, అందరు అనుభవదారులు ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకోగలడా తట్టుకోలేడా అని భయపడేవాడిని.
కొంత ధైర్యం వచ్చింది. పర్లేదు, నిన్న కెప్టెన్సీ చేసిన దానికైతే నేను కల్లో కూడా ఉంచుకోలేదు. వాడు అలా దీనికి నేను వాడికి ఎప్పటికీ కుటుంబంలోనే ఎప్పుడు బయట చదువుకోవడం, బయట ఉండడం, పండగలకి పబ్బలకి రావడం కానీ ఎక్కువసేపు వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది లేదు. చదువు తర్వాత మళ్ళీ అక్కడికి పంపడం, వాడిని ఎప్పుడు బయటనే ఉంచాం. ఆ బయట ఉంచడం వల్ల ఎంత హౌస్లో ఇలా ఉండాలి, అదంత మెచ్యూర్ ఉంటుందని నేను అయితే అనుకోలేదు. అలాంటిది అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇదయింది. అక్కడ కొద్ది గర్వంగా ఉంది. తొందరగా అన్ని నేర్చుకోగలుగుతాడు. సూపర్ అంకుల్. దానికి తోడు ఎక్కువ నాగార్జున సార్కి 2 చేతులతో జోడించి దండం పెట్టాలి. ఫస్ట్ సారి చెప్పింది అతను నీ రీతి మార్చుకోవాలని, నువ్వు నీ తీరు మార్చుకోవాలని. మళ్ళీ నిన్న వారం కూడా ఎవరు ఎలా ఉంటారో ఏదైనా చెప్పడం అతనికి చాలా రుణపడి ఉంటాం. సూపర్, ఎక్సలెంట్, సో హ్యాపీ. నాగార్జున సార్, మీకు కూడా ఫ్యామిలీ తరపు నుంచి 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాగార్జున సార్ చూడడానికి స్మార్ట్ ఉంటారు, ఇప్పటికీ హ్యాండ్సమ్ ఉంటారు, ఇప్పటికీ అతని పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మా చిన్నప్పుడు మా ఊర్లో 2 పార్టీలు, చిరంజీవి, నాగార్జున. మాది చిరంజీవి పార్టీ, నాగార్జున పార్టీ సపరేట్. వాళ్ళ పుట్టినరోజులకి మేము ఆ మైకులు పెట్టుకొని పార్టీలు చేసుకుంటారు. బిర్యానీలో పులిహార వండుకోవడం. అప్పుడు ఆ చిన్నపిల్లల వయసులో, ఈ వయసులోనే వాళ్ళతో ఒకసారి వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళు పెట్టారు, మా పుట్టినరోజు మేము పెట్టాం. అంత దీని ఉండేది. మా చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఇది ఉండరు, నాగార్జున సార్ ఫ్యాన్స్ కూడా అంతే ఉండరు. వాళ్ళిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్. నాగార్జున గారు, చిరంజీవి గారు అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మాత్రం ప్రతి వాళ్ళ బర్త్డేకి మేము ఫంక్షన్ చేసేవాళ్ళం. ఎప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంకా 10th అయిపోయిన తర్వాత చాలా మంది ఎటోలటు కొద్దిగా చదువుల దగ్గర కొందరు ఎటోలటు వెళ్ళిపోవడం వల్ల ఇంకా అది అప్పటితో క్లోజ్ అయిపోయింది. లేకపోతే అప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాం. సూపర్, అంత అభిమానం మాకు. ఫస్ట్ సినిమా ఎక్కి దాదాపు సినిమాకి వెళ్ళాం. రాత్రి మా నాన్నకి మంచంలో పడుకొని కర్రకి తలగాడ కింద కర్రలు పెట్టేసి దుప్పటి కప్పేసి కర్రలు పెట్టేసావు. ఒక పక్క తలగాడను, ఒక పక్క కర్రలు, తలకాయన కాళ్ళును. మా నాన్నగారు పడుకుంటా అన్నారు. అంటే ఆ ఊపిన టైం అప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మాకు హైవే పక్కన కదా, లారీ వరకు ఎక్కితే రూపాయి ఇస్తే 5-6 ఎక్కువలు, వెనకాల 4 ఎక్కువలు, ముందు 2 ఎక్కువలు, 2 ఇచ్చాడు. వెనకాల 4 డబ్బులు ఇచ్చాడు కాదు. ఇలాంటి పనులన్నీ వాళ్ళ సినిమాలు అంటే అంత పిచ్చి. తగరపలస వెళ్ళిపోయి అతని మీద వాళ్ళ మీద అంత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఆపకపోతే నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తెల్లారి ఏగాడు పడుకుంటారు. సూపర్. ఆ టైంలో అంత ఇది మాకుండేది కదా. ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారు, నాగార్జున గారిని డైరెక్ట్ గా చూస్తారు మీరిద్దరు, అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్ కి? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం అంతే, ఇంకేం చెప్తాం. అతనితో మాట్లాడడమే, అంతవరకు వెళ్ళడమే మా అదృష్టం. అంత సెలబ్రిటీలు, అంత ఇదైన వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనటి వాళ్ళు వెళ్ళామంటే ఒక విధంగా అతను చూస్తేనే ఆనందం, కడుపు నిండిపోద్ది. ఇంకేముంటది, ఇంకేం మాట్లాడగలం. సూపర్. అతను చెప్పింది మేము ఆలకించడం. అంకిల్, స్ట్రైట్ వేలో ఒక పాయింట్. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే, వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని బకెట్తో వాటర్ పెడతారంట, తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. ఇలాగ తల్లిదండ్రుల్ని చూడలేని వాడు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు, ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. చూసాను నేనేంటంటే, వాడి మీద ప్రేమ మాకేంటంటే, వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత అంత కాదు, కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. మా దీన్ని బట్టి, మా పరిస్థితిని బట్టి నాకలాగా వాడు తయారవ్వకూడదని, వాడి పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు, వాడెక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో వాళ్ళ అత్త దగ్గర పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది మా కష్టం ఎప్పుడు చెప్పడం కాదు వాడికి. వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు. వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద
ఆడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్ధకమని నేను అనలేదు. ఆడి మీద ప్రేమ, వాడు ఏ పని చేయకుండా వాడు చదువు వాడు బాగుండాల, వాడిని కష్టపెట్టడం ఎందుకు, రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా, ఆడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో ట్రోలింగ్ చేసిన వాళ్ళకి, వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళు చేసే పనికి మానాటి కుటుంబాలు చిందరమందరం అయిపోతాయి. వాళ్ళకి 2 చేతులు దండం పెడతాను, వాళ్ళ చేయొద్దు. పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి. మీ తప్పకుండా. మీ ఐడియా నుంచి వాళ్ళకి చెప్పవలసింది ఇది. ముందు వాళ్ళ తప్పకుండా పరిస్థితి చెప్తాం. ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇదేంటి అని తెలుసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది. అలా పెట్టకుండా ఇలా పెట్టడం మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం. మీ నుంచి, మీ టీవీ నుంచి, మీ దీని నుంచి వాళ్ళకి ఇది పాస్ చేస్తారని నేను తెలియజేస్తాను. తప్పకుండా తప్పకుండా. అంకుల్, ఇంకొక మాట, ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు? చూసుకోవడం అంటే మరి ఇంకా ప్రతిదీనమ్మా. వాడికి 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో ఏది కావాలన్నా, మా బట్టలే కానీ వాడు ఏది కావాలన్నా వాడే తేవాలి, అన్నీ వాడే తేవాలి. ఎందుకంటే వాడు డాడీ నేను తెస్తాను, మీరు అవన్నీ చేయకండి, నేను చూసుకుంటాను, నేను బయటకు కాలేజీకి వెళ్తాను కదా, నేను తెస్తాను, ఏ సామాన్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆ విషయంలో అయితే వాడే చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. దాని విషయంలో చూసుకుంటాడు. మీతో ఎలా మాట్లాడతాడు? సో మీ ఇద్దరి యొక్క మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్ అండి, ఇద్దరు ఫ్రెండ్షిప్. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్. మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మని కూడా పక్కన అన్నాడు. అబ్బో, వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు, పర్స్ అక్కడ పెడతాడు, వాళ్ళ అమ్మనే అడగడు. మా ఇద్దరు ఎప్పుడు తండ్రి కొడుకులా ఉండవు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా ఉంటాం. ఇద్దరు మాట్లాడుకున్న అలాగా మాట్లాడుకుంటాం. కాకపోతే మేము బయటని అలా ఉండవు, బయటని అలా ఉన్నాం. రే మీ అబ్బాయి అంటే మా అబ్బాయి అనేస్తాను, వాడు మీ డాడీ అంటే మా డాడీయా అంటాం. బయట అయితే అలా ఉండవు. మా ఇంట్లో మా నలుగురిలో మేమందరం ఇప్పుడు మా చిన్నోడితో ఉంటాం. ఇద్దరు రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్, ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే. బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు. అలా మాట్లాడుకోరు, ఇప్పుడు అలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు. మాకు ప్రతిదీ ఏది కావాలన్నా మమ్మల్ని చూడడానికి. ఇప్పుడు హెల్త్ నాకు ఒకసారి చెవి నొప్పితో బాధపడితే ఆడు అప్పుడు కోచింగ్ తీసుకుంటాను విజయనగరంలో. సాయంత్రం 7:30 ఎంత అయిపోయింది. నేను వెళ్తాను లేరా, వద్దులారా, నువ్వు ఎందుకు, మీరు క్లాసులు ఉంటాయి కదా అంటే, లేదు డాడీ నేను చెప్తాను. సైకిల్ మీద అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చేసాడు. అక్కడ కొత్తపేట 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కొన్ని సైకిల్ మీద వచ్చేసి అది తీసుకొని వెళ్ళి అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి టోకెన్ తీసుకొని అది చూపించి మళ్ళీ నన్ను పంపించాడు. మరి నా కొడుకు నాకు ప్రేమ లేదని సని వీళ్ళు ఎలాంటి డిసైడ్ అవుతారు? ఆడి మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు వాడికి నీళ్ళు పెడతాను? అంటే వాడు మమ్మల్ని చూస్తాడు కాబట్టి వాడిని. కాకపోతే ఏంటంటే వాడు కష్టపడకూడదని, మా ఒంట్లో శక్తి ఉన్నందుకు వాడు కష్టపడకూడదని. రేపొద్దున్నాడు వాడి పిల్లలు, మా తండ్రి నన్ను ఎలా చేసి నేను నా పిల్లలకి అలా చేస్తే నేను అలా ఉన్నాను, మా పిల్లలు కూడా అలాగే ఉండాలని మా డాడీ కోరుకుంటాడు. వాళ్ళు మనలో ఉండాలని కోరుకుంటాడు. మా డాడీ నుంచి నేను నేర్చుకున్నాను, మా పిల్లలు కూడా అనుకున్నాను ఆడ ఆలోచన బాగుంటుందని. ఆ విధంగా మేము ఇప్పటికీ అన్ని ప్రేమగా ఇచ్చేసుకుని ఉంటాం. ఊర్లోకి ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వరకే వస్తాడు, మళ్ళీ తినేసి వెంటనే వెళ్ళిపోతాడు అనేది కూడా చాలా నెగటివ్. ఆ రోజు మీరు ఏం అడిగారంటే డ్యూటీ నుంచి వస్తారా ఉంటాడా మీతోనే అంటే, నేనేం అప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పానంటే 6 నెలలకు ఒకసారి వస్తాడు, 15 రోజులు నెల రోజులకు సెలవుకి వస్తాడు. ఇంట్లో ఏదైనా పని ఉన్నదంటే వాళ్ళ అమ్మని అడుగుతాడు, పని ఏదైనా ఉన్నదంటే వాళ్ళ అమ్మ పని ఉన్నదంటే ఆ సామాది పని చేసుకొని చక్క పెట్టేసుకొని వాళ్ళ అమ్మతో చెప్పేసి, లేదంటే డాడీ నేను సామాన్లు ఎట్టి అవసరం లేదనిసనని చెప్పేసి, లేదంటే వెళ్ళిపోతాడు. లేదు అంటే పని ఏంటి లేదు అనుకుంటే వెళ్తాడు అంతే. పని ఉన్నదంటే మొత్తం మాకు అంతా హ్యాండ్ఓవర్ చేసి మాకు ఇక్కడ పని పూర్తయ్యాకే వెళ్ళిపోతాడు. నాకు చెప్పపోయిన వాళ్ళ అమ్మతో, అమ్మ పలానా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను, లేకపోతే బిర్యానీకి పార్టీకి వెళ్తాను. అంత మించి
ఇంకేది లేదు. నేను ఆవిది అంటే వచ్చిన కొద్ది రోజులు ఫ్రెండ్స్తోని 10 రోజులు 15 రోజులు తిరగడానికి మామూలుగా వెళ్తాడమ్మా. ఏదో వాడు జాబ్స్ వచ్చి 3 సంవత్సరాలు అయిందమ్మా. 3 సంవత్సరాల్లోనే 3 సార్లు వచ్చాడు అంతే. కానీ ఆ ఇప్పుడు ఏంటి? టైంలో మీరు అప్పుడు ఆ విషయం అడగగానే నేను గోక్కున్న ఆ మాట అన్నాను. అది జనాలకి అలాగ అర్థమైంది. మనం ఇంకేం చేయలేం. పోనీలేండి, ఇప్పుడు జనాలకి మంచి క్లారిటీ మనం ఏం అంతే, ఇప్పుడు చేయలేం క్లియర్ కాబట్టి అయిపోతుంది. అది. సూపర్. అండ్ అంకుల్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీవ్ కూడా, ఇప్పుడు వచ్చిన లీవ్ వల్ల మళ్ళీ సంవత్సరంన్నర వరకు మళ్ళీ లీవ్ పెట్టుకోవడానికి లేదంట కదా, మళ్ళీ 1 year పెట్టుకోవడానికి లేదన్నారు. 1 year వరకు పెట్టుకోవడానికి లేదు. అంటే పాపం 1 సజెషన్ year. చెప్పమన్నారు. మొన్న పెట్టాము, లెటర్ వచ్చింది. మళ్ళీ నా నుంచి లెటర్ పంపించాము. డిపార్ట్మెంట్ వాళ్ళకున్న రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అవును. ఇప్పుడు వీడు అదృష్టం బాగుంది, దీనికి వచ్చింది. రిక్వెస్ట్ చేసాం సార్ వాళ్ళే, మాట్లాడాము. తర్వాత ఏదైనా మరి తప్పదు. అక్కడ నుంచి కూడా మాకు వీడియోస్ వచ్చాయి, అందరూ విషెస్ చేస్తున్నారు, Wishes చాలా చేస్తారు. హ్యాపీగా సంతోషంగా. చాలా సపోర్ట్ చేస్తాను మొత్తం ప్రజలు, ఏపీ తెలంగాణ అనేటి. వాళ్ళు మెయిన్ నా ఉత్తరాంధ్ర నుంచి, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం నుంచి సపోర్టింగ్ అయితే ప్రజలందరి నుంచి బాగుందమ్మా. అందరూ బాగా చేస్తారు. ఎవరిని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఓటింగ్ ఉందా, కొందరు తెలియని వాళ్ళు ఓటింగ్ ఉందా లేదా అని అడిగారు, ఎలా వేయాలని అడిగారు. చాలా చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాం. వాళ్ళకి తగ్గట్టు వీడు ఇంకా మైండ్ ముచ్చి చూసుకుని ఇంకా బాగా ఆడి, ఎవరిని ఏమనుకుంటే అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ ఇచ్చేస్తాను. ఏమైనా అక్కడ చిన్న ఈడంటే చిన్న పిల్లడమ్మ, వీడికి ఎంత ఆలోచన లేదు. పిల్లలతోనే అందరితోనే కుటుంబంలో. కాకపోతే అంటే కొన్ని తెలియవు, ఎక్కువ పండగలకి ఫంక్షన్లకి వీడు ఎక్కువ ఇన్వాల్వ్ అంటే ఉండోడు కాదు కదా. గోపుకొని అందరితో సరదా మామూలు ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ వాడికి ఇలాంటివన్నీ వాడికి ఏం తెలుస్తుంది. అక్కడ కొద్దిగా బాధ అనిపిస్తుంది. అదే నాగార్జున సారు నిన్న చెప్పడం మాకు అంత ఆనందం. ఎందుకంటే ఆడు వయసు చిన్నది కాబట్టి వీళ్ళంతా అనుభూతాలు, అందరూ 25-30+ 23 సంవత్సరాలు. సార్ ఒక మాట అన్నారు, వాడి జీవితకాలం చూసే పెట్టి నువ్వు ఆ మాట అన్నావు, ఆవిడనెవరు. అక్కడ మాకు చాలా ఆనందం వచ్చింది. వాడికి అసలు వాళ్ళు ఇదే తెలీదు. అక్కడ కొద్దిగా బాధ అనిపించింది. పోనీలేండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడియో చూపించి ఎవరు ఏమనుకుంటున్నారో చెప్పారు. ఇప్పుడు ఇంకా మారుతాడు, ఇంకా మారాలా, అది ఇంకా మారాలా. చిన్నోడు తెలీదు, ఆ ఫీల్డ్ ఏంటో తెలీదు, కెమెరా ఫేసింగ్ ఏంటో తెలీదు. అలాంటిది అగ్ని పరీక్షలో 15 రోజులు ఇదయ్యి వెళ్తాడని అనుకోకుండానే గెలిచి సాధించి అడుగు పెట్టాడు. అక్కడ కూడా అసలు కెమెరాలు ఏంటి, జనాలేంటి, సెలబ్రిటీస్ ఏంటి, ఇవేవి తెలీదు. వెళ్ళాడు, 3 weeks తర్వాత తెలుసుకున్నాడు, చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు తను ఏంటి అనేది ఇంకా రియాలిటీగా బయటపడుతుంది. సో ఇప్పుడు హ్యాపీగా కదా, హ్యాపీగా ఉందమ్మా. బాగా వచ్చింది, బాగా ఉన్నాడు అంతే. వాడైతే మాత్రం అంత దీనిగా ఇచ్చేస్తారు, ప్రజలు కూడా ఎంత సపోర్ట్ చేస్తారు అని కూడా నేను చేయలేదు. ఆ 3 వారాలు కొద్దిగా భయపడ్డాము. వాడు అర్థం చేసుకోండు. సార్ చెప్పిన తర్వాత కొంత అర్థమైంది, ప్రజల్లో వెళ్ళిపోతుందిగా అని. చాలా చాలా సంతోషం, రుణపడి ఉంటాం అతనికి. తప్పకుండా వీడు ఇంకెలాగా ఆడాలని మాకు కోరుకుంది. ఖచ్చితంగా ఆడి వాడికి ఏం జెన్యున్గా ఉండాలి. ఏది ఏమైనా సరే ఎస్ సార్ అక్కడ జరిగింది ఉన్నట్టు చెప్తేనే అక్కడ ఎవరికో సందేశం అవసరం లేదు. చూసే వాళ్ళకి అది నిజమే కదరా అన్న పాయింట్ వస్తే చాలు. అక్కడ అలా వస్తుంది, అలాగ వస్తే చాలు. ఇప్పుడు ఏ సమస్య రాలేదు, ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ మంచిగా గేమ్ ఆడుతున్నాడు, మంచి పేరు వచ్చింది, ఎంతో మంది ఓట్స్ వేస్తున్నారు. ఇప్పుడు అదే చాలా మంది సెలబ్రిటీస్ బయట సపోర్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారు, తనవి ఓట్ చేయమని అడుగుతున్నారు. ఇంక బాగుంది కదా, సూపర్ హ్యాపీ. చాలా సంతోషం, చాలా బాగా చేస్తాను, మనల్ని బాగా చేస్తాను. అది చాలా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తాను. చెప్పండి ఏంటి సంగతులు, ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కోసం? ఏం చెప్పడం లేదు, మా అబ్బాయి ఎప్పుడు చక్కగా ఆడుతాడు, చక్కగా ఉంటాడు. కాకపోతే చూసే వాళ్ళకి అది చెడ్డగా అనుకుంటారు. అదేమీ లేదు మా అబ్బాయి దగ్గర. ఏ ఆడపిల్లనైనా ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా చూస్తాడు. అలా దయచేసి ఎవరు అలా అనుకుని అలా పెట్టద్దు, అదొక్కటి రిక్వెస్ట్. ఇంకేంటంటే చిందరమంది మా చిన్న ఊరండి, కుటుంబాలండి. మేము 4 దగ్గర ఎవరైనా ఏమనంటారు మీ అబ్బాయి అలాగట్రా. సోషల్ మీడియాలో ఏమొస్తే అదే చూస్తారు, కానీ అక్కడ ఏం జరిగిందనేది పూర్తి తెలియదు కదా. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చినే చూస్తారు. అలాంటిది ఏమైనా వస్తే మానట్టాలు మేము ప్రజల్లోనికి ఏదో గ్రామాల్లో బతుకున్నామే, 100 మంది అయిపోతే 10 మందిలో తలెత్తుకోలేము. పూర్తి వివరం తెలిసిన తర్వాత నా కొడుకు తప్పు చేస్తే
నెగిటివ్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి మరీ చెప్తాను, మా నాటి మధ్యతరగతి కుటుంబాలు అలా పెట్టొద్దండి. లేదు, పాపం వాళ్ళకి తెలియక ఏదో రాంగ్ గా అర్థం చేసుకోనో లేకపోతే అర్థమయ్యో అలా చేశారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఎవరైతే అలా అనుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియక ఏదో వెళ్ళింది, సో ఇప్పుడు వాళ్ళందరూ పాజిటివ్ వే లో మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటిదంటే మా నాటి వాళ్ళని తట్టుకోలేము, తల ఎత్తుకొని తిరగలేం. అది మేము, ఎందుకంటే మేము 10 మంది వ్యాపారం చేసుకుని 10 మంది మా షాప్ దగ్గర 10 రకాలు వస్తారు, తీరా మీ అబ్బాయి ఇరగట్రా అనేసి అంటే వ్యాపారం చేసుకోలేము, బాధ అనిపిస్తుంది. ఏది కూడా మళ్ళీ ఇప్పుడు హ్యాపీగానే వస్తున్నారు, అందరు బాగానే వస్తారు, అందరు బాగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే ఉందమ్మా. ఒకప్పుడు అసలు వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని కానీ అసలు మీరు ఎవరో తెలియక వచ్చేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా మీ షాప్ దగ్గర పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అంటున్నారు. వస్తాను, చాలా మంది వస్తారు, ఫోన్లు చేస్తాను. చెప్పండి, ఇలా 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 అంటారు మరి? లేదమ్మా, ఇలా అంటారా? లేదు, ఎలాగా అన్నమ్మా. హీరో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మన పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు తెలుసా, ఎందుకంటే మనోడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి. సో అలాంటి అభిమానులు అందరూ కూడా సపోర్ట్ చేస్తాను. వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలుపుకుంటాను. చాలా సంతోషం మాకు. వాడు అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటాను. వాడి మైండ్ ఇంకా మెచ్యూర్ చేసి ఇంకా ముందుకు ఆటగా వెళ్తాడని, టాప్ 5 లోకి వెళ్తాడని అనుకుంటాను. తర్వాత భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి. డన్. థ్యాంక్ యూ అంకుల్, ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా టాప్ 5 లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. సో చూసారు కదండి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు చాలా చాలా క్లియర్గా చెప్పేశారు. దయచేసి ట్రోలర్స్ ఎవరెవరైతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. అతను చెప్పిన మాటలుకి ఇప్పుడు ఇచ్చిన చాలా క్లారిటీ అనమాట. సో దయచేసి ఎవరైతే ట్రోల్స్ చేశారో పాజిటివిటీ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి నెగిటివిటీ ట్రోల్స్ చేయకుండా ఉంటారని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.